శ్రమలు క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్ళు. మన క్రైస్తవ జీవితం ఎలా సాగుతుంది, మన క్రైస్తవ జీవితం ఎలా వృద్ధి చెందుతుంది అని తెలియజేసేదే మన శ్రమలు. ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం నిరాశ చెందకూడదు. వచ్చిన శ్రమలన్నీ కూడా మన యొక్క కష్టాల కొరకు, మన వేదన కొరకు, బాధల కొరకు కాదు. ఈ శ్రమలు కొన్నిసార్లు ఆ శ్రమల్లో విజయం సాధించడం ద్వారా అనేక బలహీన హృదయాలను బలపరచడానికి దేవుడు మన జీవితంలోకి శ్రమలను అనుమతిస్తాడు. రెండవదిగా, మన శ్రమల ద్వారా ప్రభువు ఘనపరచబడతాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు శ్రమలు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏవైతే శ్రమలు మనకు వస్తున్నాయో వాటిని మనం తాళలేని శ్రమలు దేవుడు మనకి ఇవ్వడు. మనం ఏదైతే శ్రమను మనం ఓర్చుకోగలమో, ఏ శ్రమలను అయితే మనం తట్టుకోగలమో వాటిని మాత్రమే దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. మన ప్రార్థనా జీవితాన్ని మనం ఇంకా వృద్ధి చేసుకోవాలి. మన యొక్క శ్రమలలో దేవుడిని మనం ఘనపరిచినట్లయితే ఖచ్చితంగా ఆ శ్రమల నుంచి విజయాన్ని ఇచ్చి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. మనం కన్నీటిలో దేవుని ఘనపరిచితే మనం సంతోషం ద్వారా మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు నిలకడగా నిలబడి దేవుని కొరకు మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి. అనేకులకు మాదిరికరంగా మన శ్రమల ద్వారా దేవుని మనం మహిమపరచాలి. అలా శ్రమల్లో మనం ధైర్యంగా నిలబడాలని, అలాంటి జీవితాన్ని ప్రభువు మనందరికీ అనుగ్రహించాలని ప్రభువును మనం ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.